రేపు యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. బూదన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి ముర్ము రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు సభా ప్రాంగణంలో తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అధికారులు సందర్శించి పరిశీలించారు. రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు రాష్ట్రపతి పర్యటించనున్నట్టు తెలుస్తుంది. పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్కులో మొదటగా వినోబావే విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పక్కనే ఉన్న వినోబా మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించనున్నారు. అనంతరం పోచంపల్లిలోని నేతన్న స్థితిగతులను తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, రేపు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. పోచంపల్లి అనేది పట్టు చీరలకు చాలా ఫేమస్. అదేవిధంగా స్వతంత్ర సమరం తర్వాత అక్కడి నుంచే బోధన ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో చాలా హిస్టారికల్ గా అదేవిధంగా హస్తకళకు సంబంధించిన ఫేమస్ అయిన ఈ పోచంపల్లికి మాత్రం రేపు ద్రౌపది ముర్ము వస్తున్నారు. రాష్ట్రపతి భారతదేశ రాష్ట్రపతి. ఈ సందర్భంగా అధికారులందరూ కూడా ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ స్క్వాడ్ తో ఇప్పటికే చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాంబు స్క్వాడ్ బృందాలు అదేవిధంగా హెలికాప్టర్ తో పాటు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఎన్నోలో తీసుకున్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రాష్ట్రపతి పర్యటన పరిశీలించి అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ లోపాలు ఉంటే చేసేసి వాటిని అన్నిటి కూడా సరిదిద్దే విధంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు నిమగ్నమైనారు. రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు ఈ పర్యటన ఉంటుందని ఇప్పటికే కొంత సూత్రప్రాయంగా అధికారులు తెలియడం జరిగింది. పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్క్ లో మొదటి అంటే టూరిజం పార్క్ తో పాటు ఇంకా హస్తకళలకు సంబంధించిన అన్ని రకాల విషయాలను ఆమె పరిశీలించనున్నారు. ఫస్ట్ టూరిజం పార్క్ లో మొదటిగా వినోబాబా విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్న వినోబాబా మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్ ని వాళ్ళు పరిశీలిస్తారు. అనంతరం పోచంపల్లిలోని నేతన్నలోకి వెళ్లి వారి యొక్క స్థితిగతులను అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉన్నది, ఇంత మంచి పోచంపల్లి పట్టణం అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు అనేది అదేవిధంగా జియో ట్యాగ్ కూడా పొందింది ఇక్కడ. ఈ నేపథ్యంలో వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఫినాన్షియల్ అదేవిధంగా ఆర్థిక స్థితులకు సంబంధించి ఎలా ఉన్నాయి, అదేవిధంగా శ్రీరంజన్ పరిశ్రమలో గల పుట్టుపురుగుల నుంచి పట్టుదారాన్ని తీసి చీరలు తయారు చేసే కేంద్రాన్ని సందర్శిస్తారు. అంటే ఆ శ్రీరంజన్ అనేది చాలా ఫేమస్. పోచంపల్లి పట్టుకు మొత్తం పేరు తెచ్చిందే ఇక్కడ ఉన్న ఈ పారిశ్రామిక వారికి సంబంధించిన ఈ పట్టు కేంద్రాలు. ఈ నేపథ్యంలో అసలు పట్టు పరిశ్రమకు సంబంధించి పట్టు పురుగులను ఎలా పెంపకం చేస్తారు, దాని నుంచి ఎలా పట్టుదారాన్ని తీసుకొస్తారు, పట్టుదారాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉడకబెట్టిన తర్వాత నేస్తారనే దానికి సంబంధించి మొత్తం కూడా అక్కడ ఉన్న చేనేత నలుడు అడిగి అవకాశం ఉంది. కాబట్టి దాని తర్వాత బాలాజీ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈ పోచంపల్లి హిస్టరీతో పాటు పోచంపల్లికి ఉన్న ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఉన్నదనేది డిస్కషన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోచంపల్లి కార్మికులు ఎదుర్కొంటున్న సంబంధించి కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం ఈ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దీంట్లో పద్మశ్రీ సంత్ కబీర్ జాతీయ అవార్డు గ్రహీలతో మాట్లాడున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 16 అవార్డులు వచ్చిన 16 మందిలో ఎంపిక చేసిన 5 నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడతారని కూడా ఇప్పటికే వాళ్ళు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా చేనేత జౌళి శాఖ అధికారులు చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా టీమ్ పేరులను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్తు అదేవిధంగా పుట్టపాకకు సంబంధించి తేలియాడే రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు, గద్వాల చీరల ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అంటే మధ్యాహ్నం ఏదైతే గంట సేపు పార్కు అయిన తర్వాత సాయంత్రం వరకు ఉండే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోచంపల్లి బేస్ గా ఏవైతే చేనేత కార్మికులకు సంబంధించిన హస్తకళ ప్రదర్శనలు అన్ని కూడా తిలకించే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాటుకు సంబంధించిన వాటిలో నిమగ్నమై ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. స్వప్న, హరిప్రసాద్, ద్రౌపది ముర్ము పర్యటన ఎన్ని రోజులు ఉండబోతుంది, ఎక్కడ బస చేస్తున్నారు, షెడ్యూల్ ఏంటి?
ఆమె అంటే శీతాకాల విద్యుత్ సంబంధించి వారు ఇప్పటికే మన రాష్ట్రపతి భవన్ ఏదైతే మనకు సికింద్రాబాద్ దగ్గర ఉన్నదో బొల్లారం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆమె మాత్రం పోచంపల్లికి సంబంధించి మాత్రం నిన్న అంటే రేపు 11 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం వరకు గడిపే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆమె రాష్ట్రపతి భవన్ కి ఇక్కడ శీతాకాల విడిగా రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటారు కాబట్టి ఆమె రేపు ఇక్కడ పోచంపల్లికి సంబంధించిన అన్ని రకాల ఏవైతే అంటే పోచంపల్లి పట్టు ఏ రకంగా ఉంది, పోచంపల్లి చేనేత ఏ రకంగా ఉన్నది, అవి సంబంధించిన శ్రామికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఏదైతే స్వాతంత్ర డాక్టర్ వినోబా భావే సందర్శించినప్పుడు ఇక్కడి నుంచి భూదానోద్యమం స్టార్ట్ అయింది. అంటే భారతదేశంలో భూదానోద్యమం పడడానికి ప్రధాన విషయం ఇక్కడ పడింది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం ఉన్నది. అప్పుడు రేపు మాత్రం ఇక్కడ ఆమె పర్యటన అయిపోయిన అనంతరం సాయంత్రం మళ్ళీ ఆమె శీతాకాల విధి అయిన పొలారంలో ఆమె గెస్ట్ హౌస్ వెళ్ళే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పర్యటనలో అక్కడ స్థానిక నేతలు ఎవరెవరు హాజరు కానున్నారు? ఖచ్చితంగా ఏదైతే పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారో అదేవిధంగా చేనేతకు సంబంధించి పోచంపల్లిలో ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి చాలా మందికి అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుకు సంబంధించిన వాళ్ళలో ఒక 16 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 16 మందిలో 5 నుంచి 10 మందితోనే ఆమె ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. వీటితో పాటు జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన చేనేత జౌళి శాఖ ముఖ్య ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ హరిప్రసాద్.